మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ ఈ రోజు సెలబ్ స్పెషల్ కదా. మరి వాళ్ళ సెలబ్ ఎవరో ఆ సెలబ్ చేయబోయే వంట ఏంటో ఇప్పుడు చూసేద్దాం. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. లాస్ట్ వీక్ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను, గుర్తుంది కదా? అది తిని మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అలాగే ఈ రోజు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? బ్రెడ్ కట్లెట్. మరి ఆ బ్రెడ్ కట్లెట్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? బ్రెడ్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మనం బ్రెడ్ కట్లెట్ తయారు చేసుకోవడానికి పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇక స్టార్ట్ చేసేద్దామా? రెడీ. ఓకే, మనం ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చుట్టూ ఉన్న ఈ లేయర్ అంతా తీసేసాం. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం పొడిపొడిగా దీంట్లో బౌల్లో వేసుకోవాలన్నమాట. పిల్లలు చాలా ఇష్టపడతారు ఇంట్లో తినడానికి, స్నాక్స్ టైంలో చాలా బాగుంటుంది. బంగాళదుంపలు వీటిని ఉడికించి దానిపైన లేయర్ తీసేసి రెడీ చేసి పెట్టుకున్నాం. కొంచెం మ్యాష్ చేసేసి అది కూడా ఇందులో వేసేద్దాం. ముందుగా మ్యాష్ చేసిన బ్రెడ్ స్లైస్లో ఆలు, తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. కొద్దిగా కారం, జీలకర్ర పొడి కొంచెం, చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం ఇది చేసుకునే లోపు నా గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. అండ్ మై స్టార్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ ఈటీవీలో అలా మొదలైంది చేశాను, నా ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ దెన్ నేను తర్వాత శిఖరం, మనసు మమత చేశాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్న సీరియల్ స్వాతి చినుకులు. మీరందరూ చూస్తున్నారని అనుకుంటున్నాను. స్వాతి చినుకులు ప్రజెంట్ నడుస్తుంది. డెఫినెట్గా చూసి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ ఈటీవీలో నా కెరీర్ చాలా 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 బాగుంది. మంచి ప్రొడక్షన్స్ ఇక్కడ, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీన్ని మనం మంచి స్నాక్స్గా, స్టార్టర్స్గా, ఎప్పుడైనా మనకు బోర్ కొట్టినప్పుడు బాగా యూస్ చేయొచ్చు. పిల్లలకు కానీ ఇంట్లో చుట్టాలు వచ్చిన ఎవరికైనా చాలా పెట్టచ్చు. చాలా ఈజీ రెసిపీ, చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాలి మీరు. ఓకే, ఇప్పుడు ఇది కలపడం అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మనం రౌండ్స్ చేసుకొని కట్టేట్లా చేసుకోవాలి మనం దీన్ని. ఇలాంటి కట్లెట్స్ పిల్లలతో కూడా చాలా ఈజీగా చేయించవచ్చండి. వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఇలాంటివి చేయడానికి, చూడడానికి, తినడానికి, అన్నిటికీ బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఆల్రెడీ పెనం కూడా హీట్ ఎక్కింది. మనం ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ రోస్ట్ చేసుకుందాం. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని మనం దీన్ని డీప్ ఫ్రైలా కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ మధ్య అందరూ అంత ఆయిలీ ఫుడ్ని ఇష్టపడట్లేదు కదా, కాబట్టి మనం కొంచెం లైట్గా పెనం మీదే వేసుకొని 2 సైడ్స్ కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే, మనం అన్నీ ఒకసారి వేసుకొని కూడా ఫ్రై చేసేసుకుందాము, తొందరగా అయిపోతుంది. కొంచెం ఆయిల్ పైన కూడా వేసుకుంటే సెకండ్ సైడ్ కూడా రోస్ట్ అయిపోతుంది మనకి. నేను ఎక్కువగా స్వీట్స్ కన్నా లైక్ ఇలాంటి క్రంచీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తింటాను. స్వీట్స్ ఎక్కువ తినను. అంటారు అందరూ డైటింగ్ అని. నేనైతే డైటింగ్ చేయను, ఫుడ్ బాగా తింటాను. ఓకే, ఇది నెమ్మదిగా రోస్ట్ అవుతుంది. మనకి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. చాలా ఆయిల్ ఫుడ్ ఇష్టపడిన వాళ్ళకి కూడా చాలా ఈజీ ప్రాసెస్, చాలా అంటే ఇష్టంగా తింటారు. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు దీనికి. ఓకే అండి, మనకి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చింది, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.
ఓకేనా? ఓకే అండి, వేడివేడిగా బ్రెడ్ కట్లెట్ రెడీ. దీన్ని మనం టమాటా కచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే చాలా 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 బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఒకసారి దీన్ని తయారు చేసుకునే విధానం మళ్ళీ చూసేద్దామా? బ్రెడ్ కట్లెట్ తయారు చేసే విధానం. ముందుగా బ్రెడ్ స్లైస్ అంచులు కట్ చేసి ఉంచాలి. ఉడికించిన బంగాళదుంపలు మెరిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బ్రెడ్ స్లైస్లు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లో ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, బ్రెడ్ కట్లెట్ రెడీ.